ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులపై ఉక్కుపాదం మోపుతా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ ఉమారాణి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆప్ జిల్లా కన్వీనర్ ఉమారాణి ఆప్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ ఉమారాణి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం, ఆర్థిక ఇబ్బందుల్లో పడడం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల వసూళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అధిక ఫీజులు వసూలు చేసిన సంస్థలపై భారీ జరిమానాలు, గుర్తింపు రద్దు వంటి శిక్షలు విధించి తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా సమగ్ర ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పద్మ, శోభ, గౌస్ పాషా, గీత తదితరులు పాల్గొన్నారు. దేని కారణంగాని మనం చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఫీజులు కూడా ఏకదమ్ ఒక్కసారిగా పెరిగిపోయినాయి. ఫస్ట్ అడ్మిషన్ ఫీజే 10,000 ఉంది. ఎక్కడ చూసినా కూడా మన సంగారెడ్డి డిస్టిక్లోనే నేను ఎంక్వైరీ చేసింది చెప్తున్నాను. సంగారెడ్డి డిస్టిక్లో 10,000 అడ్మిషన్ ఫీజు ఉంది. ఒక్క యూకేజీ అబ్బాయికి మా 1 ఇయర్కి 45,000 యూకేజీ అబ్బాయికి. ఇలా అయితే విద్యాశాఖ ఎక్కడ పోతుంది? మరి విద్యాశాఖ మంత్రిని కూడా ఒకరిని ఏర్పాటు చేయలేకపోయాడు సీఎం గారు. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి అంటే దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ కరెక్ట్ లేక. గవర్నమెంట్ స్కూల్స్ కరెక్ట్ ఉండి ఫెసిలిటీస్ కరెక్ట్ ఉంటే పబ్లిక్ ప్రజలు పిల్లలకి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తారు. ఎందుకంటే ఫీజులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు 20,000 బోర్డు పెట్టేసిండు. ఎక్కడైనా సరే ఏ క్లాస్ నర్సరీ నుంచి 10th వరకు 20,000 కన్నా మించి ఎక్కడ తీసుకోవద్దు అనేసి ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే అక్కడ ప్రూఫ్ చేసిండు. మరి మన సీఎం గారు ఎందుకు చేయలేకపోతున్నాడు? 2.5 years అవుతుంది ఇప్పుడు వచ్చి. ఇప్పటి వరకు ఒక్క వర్క్ కూడా చేయలేకపోతున్నాడు. ఇప్పుడు స్కూల్ ఫీజుల వల్ల ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు ప్రజలు, మళ్ళా భర్త లేని స్త్రీలు ఉంటారు. వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి స్కూల్ ఫీజు కట్టకపోతే పిల్లల్ని బయట పెట్టడం, ఇట్లా కూర్చోబెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొత్త స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఈ పర్మిషన్ లేని స్కూల్స్ మొత్తం మూసేసి ఫీజులు కూడా తగ్గించే అవకాశం అన్నా చూడాలి. లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు తీసుకుంటున్న ట్యాక్సీలు, పెట్రోల్ ధరలు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి పైసలు? ఒక విద్యాశాఖ మంత్రినన్నా పెట్టాలి. పెట్టి అక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లలో ఏమేమి జరుగుతుంది, గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రాలేకపోతున్నారు పిల్లలు అనేది కనుక్కోవాలి. కనుక్కొని ఎంక్వైరీలు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేయాలి. లేదంటే తమిళనాడులో విజయ్ గారు పెట్టినట్టు ఇక్కడ కూడా ఒక 20,000, 25,000 అని పెడితే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు బయట 22 రూపీస్కే ఒక వర్క్ బుక్ దొరుకుతుంది. స్కూళ్ళల్లో మేమే అమ్ముతాం, మేమే చేస్తాం, స్కూల్ తరఫు నుంచినే ఇస్తాం అనేసి ఒక్కొక్క నోట్ బుక్ 35 రూపీస్కి ఇస్తున్నారు. పెన్సిల్తో సహా, పెన్నుతో సహా ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఇది ఎంతవరకు న్యాయము? దీని మీద వీళ్ళు కూడా కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే సీఎం గారు మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి స్ట్రైక్ చేస్తాము. ఎందుకంటే ప్రజల మీద భారం చాలా దోచుకుంటున్నారు. విద్య మీద భారం బాగా దోచుకుంటున్నారు. ఈ రోజు పిల్లలే రేపు మనకు భవిష్యత్తు, మన పౌరులు, మళ్ళా దేశ పౌరులు. వాళ్ళు స్టేట్లో మన తర్వాత వాళ్ళు వచ్చేటోళ్ళు. వాళ్ళకు చదువు ఇవ్వడం, ఉచిత విద్య, వైద్యం ఇవ్వడం అనేది మా పార్టీ లక్షణం. మీరు కూడా కొంచెం సహాయం చేసి, మీరు ఒక సీఎం పదవిలో ఉన్నారు, దయచేసి అర్థం చేసుకొని విద్యాశాఖ మంత్రినన్నా ఏర్పాటు చేయండి. లేదంటే ఇప్పటి వరకు ఉన్న ప్రైవేట్ స్కూల్స్, లైసెన్స్ లేని స్కూల్స్, పర్మిషన్ లేని స్కూల్స్ బంద్ చేసి మళ్ళీ ఫీజులు కూడా మొత్తం తగ్గించేయాలి. ఒక బోర్డు పెట్టాలి, ఇంతే ఫీజు అని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రైవేట్ స్కూల్స్ మీద ఒకవేళ యాక్షన్ సీఎం గారు తీసుకోకపోతే మేము ఒక 15-20 days చూసి ఆ తర్వాత మా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో డిస్ట్రిక్ట్ వైజ్గా ఆల్రెడీ కలెక్టర్లకు మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్ నుంచి. నిన్న కూడా సెక్రటరీ ఆఫీస్లో మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము చెప్తున్నాము, ఆయన ఒప్పుకోకపోతే ఈసారి మోడీ బ్యాక్ గో బ్యాక్ అనే మాత్రమే మేము స్ట్రైక్ చేసింది ఆయన చూసిండు.
ఇప్పుడు మాత్రం నేను స్ట్రైక్ చేస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి ఒక్క రోజు కాదు, మేము 15-20 డేస్ అయినా సరే నిహార దీక్ష చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈ విద్య కోసం మేము దేనికన్నా పోరాడతాము, అదే మా పార్టీ లక్ష్యం కాబట్టి విద్య కోసం మేము ఎంతైనా పోరాడతాము. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి స్కూల్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి మేము స్ట్రైక్ చేయడానికి యాక్షన్ తీసుకోకపోతే మేము మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ర్యాలీలు, నిరాహార దీక్షలు, స్ట్రైక్లు ఖచ్చితంగా చేస్తాం.